తెలుగులో కలిమిందులు అంటారు. మనం చాలామంది కోమటి సంచులు కూడా అంటారు. ఏదైనా కూర మాత్రం కలిమిందుల కూర అనే మనం చెప్దాం. రండి తయారు చేసుకునే విధానం. అంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు వీటిని అంతటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుందాం. ముక్కలు కూడా వేసుకుందాం. ఈ రెండు కూడా బాగా వేగిన తర్వాత కర్రీకి సరిపెట్టేట్లుగా ఉప్పు కారాన్ని వేసుకోవాలి. ఉప్పు, కూరకి సరిపడేటట్టుగా కారం, ఇంట్లో ఆడించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇందులో ఇది వేగుతున్నప్పుడే ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి కలిమిందులు, వాటిని కూడా వేసుకోవాలి. చూడండి ఎంత దగ్గరికి అయిపోయాయి, అవి కొంచెమే వచ్చాయి. వేసుకుందామండి. ఇప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి, చక్కగా స్మెల్ వస్తుంది. అది ఇలాగ కరివేపాకు వేయడం వల్ల ఇంట్లో ఆడించుకున్న మసాలా, ఇందులో కూడా వాటర్ అంతా ఇంకిపోవాలండి. అప్పుడే కూర చాలా బాగుంటుంది. బాగా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుందాం. కలిమిందుల కర్రీ రెడీ అయిపోయింది. రుచికరంగా తినొచ్చండి. దీన్ని ఏ విధంగా చపాతీతోటైనా రైస్ తోటైనా మనం తినొచ్చు.